మరొకసారి మిమ్మల్ందరినీ ప్రేమధార కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరు క్రమంగా దేవుని దయలో ఆయన కృపలో వర్ధిల్లుతూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందలి సత్యాలు మీ జీవితంలో అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాము. ఇక ఈనాటి పాఠంలో అబ్రహాము తన యొద్దకు వచ్చిన అతిథులకు ఇచ్చిన ఆతిథ్యాన్ని గూర్చి, అందులో ఇమిడి ఉన్న ఆధ్యాత్మిక సత్యాలను గూర్చి, మరియు దేవదూతులు లోతును సందర్శించి మైదానంలోని నగరాల నాశనంను గూర్చి హెచ్చరించిన విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. ఇక సందేశాన్ని వీక్షిద్దామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో ఆదికాండము 18వ అధ్యాయము 5 నుండి 19వ అధ్యాయము 8వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇక ముందుగా ఆదికాండము 18వ అధ్యాయము 5 నుండి 8 వచనాలను మనం గమనిద్దాం. కొంచెము ఆహారము తెచ్చెదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెదను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నెను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిల్చుండెను. ఇది ఆతిథ్యమిచ్చే అద్భుతమైన విధానము కాదంటారా? అబ్రహాము సమృద్ధిగా ఉండే భోజనాన్ని సిద్ధపరిచాడు. అతడు ఒక చిన్న లేత దూడను తీసుకున్నాడు. ఒక సేవకుడు దాన్ని సిద్ధపరిచి దానితో పాటు అన్ని విధములైన ప్రత్యేక వంటకాలను కూడా చేశాడని నేను ఊహిస్తున్నాను. తరువాత అతడు వెన్నెను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి అనే మాటను చూస్తాం. ఆహా, అది నిజమైన విందు కదండి. అబ్రహాము ఈ 3 అతిథులను ఆతిథ్యంలో ముంచెత్తాడు. ఈ అతిథులు ఘనమైన అతిథులని మనకు అర్థమవుతుంది. క్రొత్త నిబంధనలో హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనంలో మనకు ఈ విధంగా సూచించబడింది. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. అది అబ్రహామే. అతడు నిజంగా ఎవరికి ఆతిథ్యం ఇస్తున్నాడో తెలియదు. ఆదికాండము 18వ అధ్యాయము 9వ వచనాన్ని మనము గమనిద్దాం. వారతనితో నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అడగగా అతడు అదిగో గుడారంలోనున్నదని చెప్పాను. ఆ రోజుల్లో మరియు నేడు కూడా తూర్పు దేశాల్లో భార్య బయటకు వచ్చి ప్రత్యేకించి 3 పురుష అతిథులు ఉన్నందున ఆతిథ్యం ఇవ్వడము సాంప్రదాయం కాదు. కానీ వారు శారా గురించి అడుగుతూ విచారిస్తున్నారు. ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిద్దాం. అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. నా ఉద్దేశంలో శారా ఆ ద్వారపు సందులో నుండి చెవి పెట్టి వింటుందని నేను అనుకుంటున్నాను. అబ్రహాము మరియు శారా ఇద్దరు తాము తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇస్తున్నామని ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఇక ఆదికాండము 18వ అధ్యాయము 11, 12 వచనాలను మనం గమనిద్దాం. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక శారా నేను బలము ఉడిగిన దాననైన తర్వాత నాకు సుఖం కలుగునా? నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. అంటే శారా నాకు కొడుకు పుట్టడం సాధ్యమేనా అని అడిగి నవ్వింది. ఇంతకిప్పుడు ఇది ఎలాంటి నవ్వు? ఇది నిజం కావడానికి వీలు లేనంత మంచి విషయం అని చెప్పే నవ్వు అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మనలో చాలామందికి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని నేను ఖచ్చితంగా చెప్పగలను.
ఏదో ఒక సందర్భంలో దేవుడు మన పట్ల ఎంతగానో మేలు చేశాడు, దాంతో మనం నవ్వేశాం. నమ్మశక్యం కానంత మంచి విషయము ఏదో జరిగింది. శారా కూడా అదే విధంగా నవ్వింది. ఆమె ఇలా అంటుంది, ఇది నిజం కావడానికి వీలు లేనంత మంచి విషయము, ఇది నాకు అస్సలు జరగదు అన్నట్టుగా ఆ యొక్క స్త్రీ భావించింది. ఇక ఆదికాండము 18వ అధ్యాయము 13 నుండి 15 వచనం వరకు మనము గమనిద్దాం. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు నవ్వితివనెను. శారా ప్రభువు ప్రశ్నకు భయపడి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె సత్యాన్ని దాచలేకపోయింది. ఆదికాండము 18వ అధ్యాయము 16వ వచనాన్ని మనము గమనిద్దాం. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. వాస్తవానికి అబ్రహాము ఇంటికి ముందు ద్వారం లేదు కాబట్టి వారికి వీడ్కోలు చెప్పడానికి అతడు వారితో కలిసి ఇంటి ముందు ద్వారం ఉండే చోటు కంటే కొంచెం దూరం నడిచి వెళ్ళాడు. వారు అబ్రహాము నివసించే చోటు నుండి బయటకు నడుచుకుంటూ అలా వెళ్తున్నప్పుడు వారు సొదొమ మరియు గొమొర్రా పట్టణాలను క్రిందికి చూడగలిగారు. ఒకవేళ మీరు గనక ఆ దేశంలో ఉన్నప్పుడు ఒక ప్రకాశవంతమైన దినాన మీరు ఎంత దూరం వరకు చూడగలరో అది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు యెరూషలేము నుండి బెత్లెహేము వరకు స్పష్టంగా చూడగలరు. మరియు సమరయలోని శిథిలాల నుండి యెరూషలేమును, మధ్యధార సముద్రమును మరియు గలిలయ సముద్రాన్ని స్పష్టంగా చూడగలుగుతారు. హెర్మోను పర్వతాన్ని ఎక్కడి నుండైనా చూడగలరు. అబ్రహాంకు సంబంధించి ఇది చాలా అద్భుతమైన సన్నివేశం అని చెప్పగలను. అబ్రహాము ఈ అతిథులతో కొంత దూరం నడిచాడు మరియు అక్కడ వారు సొదొమ గొమొర్రాలను చూచారు. అవి ఆ రోజుల్లో గొప్ప రిసార్టు అని చెప్పవచ్చు. అవి ఉండడానికి చాలా ఆనందదాయకమైన మరియు అందమైన ప్రదేశాలుగా ఉండాలి. అయితే దేవుడు సొదొమ గొమొర్రాకు రాబోయే నాశనాన్ని ప్రకటించినట్లుగా ఇక్కడ చూస్తాం. ఇక ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? ప్రియులారా, ఇప్పటి వరకు యెహోవా సొదొమ గొమొర్రాలకు తాను ఏమి చేయబోతున్నాడు అనగా ఆయన వాటిని నాశనం చేయబోతున్నాడన్న సంగతి అబ్రహాముకు బహిర్గతం చేయలేదు. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా అనుకున్నాడు. దేవుడిప్పుడు దానిని అబ్రహాముతో దాచకపోవడానికి కారణాన్ని ఆదికాండము 18వ అధ్యాయము 18వ వచనంలో మనము గమనిస్తాం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. అబ్రహాము చాలా గొప్ప ప్రభావాన్ని చూపబోతున్నాడు. అతడు జన సమూహాలను, రాబోవు తరాలను కూడా ప్రభావితం చేయబోతున్నాడు. ఇది నేడు ఈ క్షణం ఎంతో నిజం. నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మరియు మీకు ఈ మాటలు వింటున్నప్పుడు అబ్రహాము మనలను ప్రభావితం చేస్తున్నాడు. మనము దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం తప్పించుకోలేము లేదా దాన్ని పక్కన పెట్టలేము. ఇక ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనిద్దాం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను అనెను. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, నేను దానిని అబ్రహాముకు దాచకుండా ఉండడం మంచిది. ఎందుకంటే అతడు నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటాడు. ఈ అబ్రహాము తన ఇంటిలో క్రమశిక్షణ కలిగి ఉన్నాడని మనం గ్రహించాలి. ఇక ఆదికాండము 18వ అధ్యాయము 20-21 వచనాలను మనం గమనిద్దాం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందును అనెను.
మరో మాటలో చెప్పాలంటే దేవుడు అబ్రహాముతో నాకు అక్కడి పరిస్థితి తెలుసు, కానీ నేను దిగి వెళ్ళి పరిశీలిస్తాను అని చెప్తున్నాడు. దేవుడు ఎప్పుడు తొందరగా లేదా ఉత్సాహంగా ఏమి చేయడు. దేవుడు ఈ నగరాలను నాశనం చేయబోతున్నానని అబ్రహాముకు చెప్పడం మంచి విషయం. లేకుంటే అబ్రహాము దేవుని గురించి తప్పుగా అర్థం చేసుకునేవాడు. దేవుడు చాలా నిరంకుశుడు మరియు ప్రతీకార స్వభావం కలవాడని, తన వారి పట్ల ఎలాంటి దయ కానీ సానుభూతి కానీ చూపనివాడని అతడు భావించి ఉండేవాడు. అబ్రహాము దేవుని గురించి నిజంగా వక్రీకరించబడిన మరియు వక్రమైన దృష్టికోణాన్ని కలిగి ఉండేవాడు. కాబట్టి దేవుడు తాను ఏమి చేయబోతున్నాడో అతనికి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాముకు ఈ విషయం గురించి ఆలోచించడానికి సమయం ఉంది. దేవుడు అతనికి చెప్పడం కూడా మంచి విషయమే. ఎందుకంటే దేవుని గురించి మరియు సొదొమ గొమొర గురించి అతనికి తప్పుడు అభిప్రాయం ఉండేది. అతడు చాలా విషయాల్లో పొరపడ్డాడు. దేవుడు మనకింతగా చెప్పడానికి ఇది కూడా ఒక కారణం. ఆయన మనకు చెప్పని విషయాలు చాలా ఉన్నాయి, కానీ ఆయన మనకి ఎంత అవసరమో అదే చెప్పాడు. తద్వారా ఒక మూర్ఖుడు మరియు దారినపోయేవాడు కూడా ఈ విషయంలో పొరబడకుండా ఉంటాడు. ఇక ఆదికాండము 18వ అధ్యాయము 22వ వచనాన్ని మనము గమనిద్దాం. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిల్చునెను. ప్రియులారా, అబ్రహాము ఇప్పుడు యెహోవా సన్నిధిలో వేచి ఉన్నాడు. ఇక ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఇంతకీ అబ్రహాము మనసులో మొదట వచ్చే ఆలోచన ఏమిటి? అతని మనసులో మొదట వచ్చే ఆలోచన వాస్తవానికి లోతును గూర్చినది. అతడు లోతును ఒకసారి రక్షించాడు. ఇప్పుడు లోతు మళ్ళీ అక్కడ ప్రమాదంలో ఉన్నాడు. లోతు మరియు దేవునితో అతని సంబంధం గురించి అబ్రహాము చాలాసార్లు ఆలోచించి ఉండవచ్చని నేను భావిస్తున్నాను. కానీ కనీసము లోతు రక్షించబడిన వ్యక్తి అని అతను నమ్ముతాడు. అతడు దేవుణ్ణి అడుగుతున్నాడు, నీతిమంతుల సంగతి ఏమిటి? సొదొమ పట్టణంలో రక్షించబడిన చాలామంది మనుషులు ఉన్నారని అబ్రహాము అభిప్రాయపడిన విషయాన్ని మీకు చెప్పేవాడని నేను నమ్ముతున్నాను. దేవుడు దుష్టులతో కూడా నీతిమంతులను ఎందుకు నాశనం చేస్తాడో అతనికి అర్థం కాలేదు. ఇక్కడ మనకు ఎంతటి చక్కటి చిత్రం ఉంది. ఇక ఆదికాండము 18వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆ పట్టణంలో ఒకవేళ 70 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 70 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా? ప్రియులారా, ఇక్కడ గమనించండి. అబ్రహాము 50తో మొదలు పెడతాడు. అతడు యెహోవాతో, ప్రభు, సొదొమలో 50 మంది నీతిమంతులు ఉన్నారని ఆలోచించండి. 50 మంది నీతిమంతులు ఉంటే నీవు ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా అని అడుగుతున్నాడు. ఇక ఆదికాండము 18వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక, నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవునుగాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా అని చెప్పినప్పుడు ఇది ఇప్పటికీ చాలామంది ప్రజలు అడిగే ప్రశ్న. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా? అయితే ఆ ప్రశ్నకు సమాధానం ఉంది. మిగిలిన బైబిల్ గ్రంథం అంతయు సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు ఎప్పుడు న్యాయం చేస్తాడనే వాస్తవాన్ని గూర్చి సాక్ష్యం చెప్తుంది. దేవుడు ఏం చేసినా సరి అయినదిగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన సరి అయిన వాడు కాదని మీరు అనుకుంటే సమస్య దేవునితో లేదు, కానీ మీతో, మీ ఆలోచనతోనే ఉంది అని గ్రహించాలి. మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. మీకు అన్ని వాస్తవాలు తెలియదు, మీకు అన్ని వివరాలు తెలియవు. మీకు తెలిస్తే సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేస్తాడని మీకు తెలుస్తుంది. మనము తప్పు, ఆయనే సరైనవాడు. ఇక ఆదికాండము 18వ అధ్యాయము 26వ వచనాన్ని మనం గమనిద్దాం. యెహోవా సొదొమ పట్టణంలో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను. అబ్రహాము ఇంతటితో ఇది అయిపోయినదని ఊహించాడు. ఆదికాండము 18వ అధ్యాయము 27, 28 వచనాలను మనం గమనిద్దాం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదేయునైనా నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను.
70 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేదువా అని మరలా అడిగెను. అందుకాయన అక్కడ 45 నా కనబడిన ఎడల నాశనము చేయననెను. ప్రియులారా, మరో మాటలో చెప్పాలంటే అబ్రహాము 45 మంది నీతిమంతులు మిగిలి ఉంటే 45 మంది కోసము మీరు నగరాన్ని నాశనం చేస్తారా అని దేవుణ్ణి అడిగాడు. అప్పుడు దేవుడు అతనితో, నేను అక్కడ 45 నీతిమంతులను కనుగొన్న ఎడల దాన్ని నాశనం చేయను అని చెప్పాడు. ఇది ఆ మనిషిని కొంచెం ధైర్యంగా మారుస్తుంది. మరియు అతడు ప్రభుతో 40 మంది ఉన్నట్లయితే అని అడిగాడు. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దేవుడు 40 మంది కోసము ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను అని చెప్పాడు. అలాగున అబ్రహాము సంఖ్యను క్రమంగా తగ్గించడం కొనసాగిస్తాడు. అతడు 30 మంది ఉంటేలా అని అడుగుతాడు. దేవుడు అక్కడ 30 మంది ఉన్నట్లయితే నేను నాశనం చేయను అని చెప్పాడు. అబ్రహాము అక్కడ 20 మంది ఉన్నట్లయితే అని అడుగుతాడు. దేవుడు నేను దాన్ని నాశనం చేయను అని చెబుతాడు. అబ్రహాము ఆశ్చర్యంలో మునిగిపోయి అతడు మరొక అత్యల్పమైన సంఖ్య తీసుకొని అక్కడ కనీసం 10 మంది నీతిమంతులు ఉన్నట్లయితే 10 మంది ఉంటే మీరు దాన్ని నాశనం చేస్తారా అని అడిగాడు. అప్పుడు దేవుడు పట్టణంలో 10 మంది నీతిమంతులు ఉంటే నేను తప్పకుండా దాన్ని నాశనం చేయను అని చెప్పాడు. ఇక ఆదికాండము 18వ అధ్యాయము 33వ వచనాన్ని మనము గమనిద్దాం. యెహోవా అబ్రహాముతో మాట్లాడట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది. అబ్రహాము 10 కంటే తక్కువ సంఖ్యకు ఎందుకు దిగి రాలేదు? ఎందుకో నేను మీకు చెప్తాను. ఈ సమయంలో లోతు నశించిపోయాడని అతడు భయపడ్డాడు. మరియు ఇది అతన్ని చాలా కలవరపరిచింది. అందుకే అతడు ఇంకా క్రిందికి దిగి రాలేదు. కానీ అతడు ఒక్కరి వరకు కూడా దిగి వచ్చి ఉండవచ్చు. అతడు, ప్రభువా, ఆ పట్టణంలో కనీసం ఒక్క నీతిమంతుడు ఉన్నా కూడా మీరు ఆ పట్టణాన్ని నాశనం చేస్తారా అని అడిగి ఉండవచ్చు. దేవుడు ఏమి చెప్పి ఉంటాడో మీకు తెలుసా? ఆయన ఇలా చెప్పి ఉంటాడు, ఆ పట్టణంలో ఒక్క నీతిమంతుడు ఉన్నప్పటికీ నేను అతన్ని ఆ పట్టణం నుండి బయటికి తీసుకొని వస్తాను. ఎందుకంటే నేను ఒక నీతిమంతుడిని ఆ పట్టణంతో పాటు నాశనం చేయను. అది అలాగే జరిగి ఉంటుందని నాకు ఎలా తెలుసు? ఎందుకంటే అది అలాగే జరిగింది కాబట్టి. అక్కడ ఒక్క నీతిమంతుడు ఉన్నాడు. అబ్రహాము దాన్ని నమ్మలేదు. కానీ దేవునికి అతని గురించి తెలుసు. ఆ ఒక్కడే లోతు. దేవుడు లోతుతో పట్టణం నుండి బయటికి వెళ్ళు, నీవు బయటకు వెళ్ళే వరకు నేను దానిని నాశనం చేయలేను అని చెప్పాడు. ప్రియులారా, మహాశ్రమల కాలము అన్నది సంఘము లోకములో ఉన్నంత కాలము రాదని మీకు తెలుసా? అది రాదు నా ప్రియ స్నేహితుడా. ఎందుకంటే క్రీస్తు మన తీర్పును మోసాడు. మరియు మహాశ్రమలు రాబోయే తీర్పులో ఒక భాగం. సంఘము దాని గుండా వెళ్ళకపోవడానికి ఇది ఒక కారణం. ఆ సత్యము యొక్క మహిమతో కూడిన సాదృశ్యం ఇది. సొదొమ గొమొర్రా లోకానికి సాదృశ్యమని మనము చూడబోతున్నాం. ఇది ఎంత గొప్ప దృశ్యం! నేటి లోకపు తీరు ఎలా ఉంది అంటే ఇది అచ్చం సొదొమ గొమొర్రా వలనే ఉంటున్నది. దీని అర్థము ప్రభువు రేపు వస్తాడని కాదు. ఆయన ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు, అంతేకాదు మరెవరికి తెలియదు. కానీ ఆయన రేపు రావచ్చు. మరియు అది ఖచ్చితంగా ఆదికాండంలో మన ముందు ఉన్న చిత్రాన్ని నెరవేర్చడంతో సరిపోతుంది. ఇప్పుడు మనము 19వ అధ్యాయంలోకి వస్తున్నాం. ముందటి అధ్యాయము దేవునితో ఆశీర్వదించబడిన క్రైస్తవ సహవాసం యొక్క చిత్రం. కానీ ఇప్పుడు చిత్రం మారుతుంది. అబ్రహాము నివసించే హెబ్రోను, మమ్రే మైదానాలను మనము వదిలి లోతు నివసించే సొదొమ పట్టణానికి వెళ్తాం. ఈ అధ్యాయంలో లోతు తన భార్య మరియు 2 కుమార్తెలతో సొదొమను వదిలివేస్తాడు. మరియు సొదొమ గొమొర్రాలు నాశనం చేయబడతాయి. లోతు భార్య ఉప్పు స్తంభంగా మారుతుంది. ఆ తర్వాత లోతు ఆ యొక్క 2 కుమార్తెలతో జరిగినటువంటి పాపాన్ని గురించి అందులో చూస్తాం. ఈ 19వ అధ్యాయంలో నాశనమైన జీవితం యొక్క చిత్రం ఉంది. ఈ మనిషి లోతు ఒక నీతిమంతుడని మర్చిపోకండి. దీనిని నమ్మడం కష్టం. ఈ విషయము ఆదికాండంలో మాత్రమే ప్రస్తావించి ఉంటే నేను కూడా దాన్ని నమ్మలేను. కానీ సీమోను పేతురు తను రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము
8వ వచనంలో లోతు గురించి ఈ విధంగా చెప్పాడు. ఆ నీతిమంతుడు వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చెను. లోతు సొదోములో నివసించాడు, కానీ అతడు అక్కడ ఎప్పుడు కూడా సంతోషంగా లేడు. అతడు సొదోము నుండి తరలిపోయిన రోజు విచారకరమైనది, ఎందుకంటే అతడు తన కుటుంబాన్ని కోల్పోయాడు. మీరు మొత్తం చిత్రాన్ని చూస్తే అతడు వారందరినీ కోల్పోయాడు. ఇది ఎంతో విచారకరం. నేడు చాలామంది మనుషులు రక్షించబడిన వారు కావచ్చు, కానీ వారి జీవన శైలి లేదా వారు జీవించే ప్రదేశం కారణంగా వారు తమ కుటుంబాన్ని, తమ ప్రభావాన్ని మరియు తమ సాక్ష్యాన్ని కోల్పోతారు. దైవ సేవకుడైన మెగ్గీ గారు కొన్ని సంవత్సరాలు కాపరిగా ఉన్న ఒక సంఘంలో ఉన్నాడు. మరియు లోతు వంటి క్రైస్తవులను గురించి అతనికి తెలుసు. తాను సేవ చేసిన ఆ సంఘములోని నాయకుడి కుమారుడు అతనితో ఇలా అన్నాడు: క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టడం కోసము తన తండ్రి చనిపోయే వరకు తాను ఎదురు చూస్తున్నాను అని చెప్పాడు. ఆ తండ్రి జీవితమంతా ఒక బూటకమని ఆ కుమారుడు భావించాడు. అతనికి అంతా కపటత్వంగానే కనిపించింది. వాస్తవానికి అతడు తన ఇంటి గురించే చెప్తున్నాడు. అతని తండ్రి ఎంత బూటకపు వ్యక్తి అయి ఉంటాడో కదా. ఆ తండ్రి తన కుమారుని కోల్పోయాడు, మరియు ఇతర చోట్ల కూడా తన ప్రభావాన్ని లేదా సాక్ష్యాన్ని కోల్పోయాడు. అతని రక్షణను మనము ప్రశ్నించలేం, కానీ ఆ వ్యక్తి క్రీస్తును నమ్ముతాడని నేను అనుకుంటున్నాను అని ఆ సేవకుడు చెప్పాడు. ఇక లోతు జీవితంలో ఇది ఎంత విచారకరమైన అధ్యాయం. ఇది ఆదికాండం గ్రంథంలోని చాలా బాధాకరమైన 2 అధ్యాయాల్లో ఇది ఒకటి. ఇక ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనాన్ని మనము గమనిద్దాం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, ఆ ఇద్దరు దేవదూతలు లోతును సొదొములో తీర్పును ప్రకటించడానికి దర్శిస్తున్నారు. లోతు సొదొమ గవిని దగ్గర కూర్చున్నాడని గమనించండి. పట్టణపు గవిని దగ్గర కూర్చున్న వారు న్యాయాధిపతులు అని చెప్పి నేను మీ దృష్టిని ఆకర్షించకుండా వదిలివేయలేను. వాస్తవానికి లోతు సొదొముకు వెళ్ళడం మాత్రమే కాదు, కానీ అతడు అక్కడ రాజకీయాల్లోకి కూడా వచ్చాడు. ఇక్కడ అతడు ఉన్నాడు, ఒక చిన్న న్యాయాధిపతిగా గవిని దగ్గర కూర్చున్నాడు. ఇక ఆదికాండము 19వ అధ్యాయము 2వ వచనాన్ని మనము గమనిద్దాం. నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనిడి, మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననెను. అందుకు వారు, అలాగు కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చదము అని చెప్పిరి. ప్రియులారా, ఈ ఇద్దరు మనుషులకు ఖచ్చితంగా కాళ్ళు మురికిగా ఉండి ఉంటాయి. వాస్తవానికి మీరు మమ్రే మైదానాల నుండి సొదొమలోనికి చెప్పులు మాత్రమే ధరించి నడిచి ఉంటే మీ కాళ్ళను కూడా కడగడం అవసరం. మరొకసారి ఆనాటి వారు అపరిచితులకు ఆతిథ్యం ఇచ్చే ఆచారాన్ని మీ దృష్టికి తీసుకుని రావాలని అనుకుంటున్నాను. లోతు ఆతిథ్యం ఇచ్చే గుణం ఉన్నవాడు. ఆ అపరిచితులు వచ్చినప్పుడు అతడు వారిని తన ఇంటికి ఆహ్వానించాడు, మరియు వారు లోపలికి వచ్చారు. అయితే మొదట వారు ఇష్టపడలేదు. అందుకు వారు, వద్దు, మేము రాత్రంతా వీధిలోనే ఉంటాము అని అన్నారు. మరో మాటలో చెప్పాలంటే వారు, మేము బయటే ఉంటాము, మీకు ఇబ్బంది కలిగించాలి అని అనుకోవడం లేదు అని అన్నారు. అయితే వారు ఈ మాట ఉద్దేశపూర్వకంగానే అన్నారు. ఇక ఆదికాండము 19వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిద్దాం. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి. ఇప్పుడు ఈ మనుషులకు మరొక విందు ఉంది. వారు అబ్రహాముతో ఇదివరకు ఒక విందు చేశారు. ఇప్పుడు వారికి లోతుతో ఒక విందు ఉంది. వారు మేము వీధిలోనే ఉండి ఆ పార్కులో లేదా ఆ యొక్క నడి రోడ్డు మీద పడుకుంటాము అని అన్నప్పుడు లోతు వారితో, సొదొములో మీరు అలా చేయకూడదు, అది ప్రమాదకరము, మీరు అలా చేస్తే మీ ప్రాణము విలువలేనిదిగా అవుతుంది అని చెప్పాడు. ప్రస్తుతము అన్ని పెద్ద పెద్ద నగరాలు తమ పేరును సొదొముగా మార్చుకోవాలని నేను చెప్పగలను. నేడు వీధుల్లో మీరు నిద్రించడం సురక్షితం కాదు. వాస్తవానికి రాత్రి సమయంలో బయట వీధిలో ఉండడం అంతగా సురక్షితం కాదు. ఒంటరిగా నివసించే చాలామంది, ముఖ్యంగా స్త్రీలు, రాత్రి సమయంలో బయటకు రాలేని పరిస్థితి. ఒక ప్రియమైన దైవ భక్తుడు ఇలా అన్నాడు:
సహోదరుడా, నేను చీకటి పడగానే నా తలుపులకు తాళం వేస్తాను, తెల్లవారు జాము దాకా నేను ఆ తలుపు తెరవను, మా చుట్టూ ప్రాంతంలో వీధిలో నడవడం కూడా సురక్షితం కాదు అని చెప్పాడు. నాటి సంగతులను చూసి నేడు కూడా సొదొమ మరియు గొమొర్రా రోజులు మళ్ళీ వచ్చాయి అని చెప్పవచ్చు. అందుకే లోతు వారితో అంటున్నాడు, లేదు, మీరు వీధిలో ఉండకండి, అది మీకు సురక్షితం కాదు అని అంటున్నాడు. అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు లోపలికి వచ్చారు. ఇక మరిన్ని వివరాలను వచ్చే పాఠంలో తెలుసుకుందాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇందలి ఈ సత్యాలు మీ జీవితాలకు అన్వయించుకోవడానికి ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. క్రొత్త నిబంధనలోని ఏ పుస్తకంలో ఎరుగక దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అని చెప్పబడింది? క్రొత్త నిబంధనలోని ఏ పుస్తకంలో ఎరుగక దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అని చెప్పబడింది? 1 రోమపత్రిక, 2 హెబ్రీ పత్రిక, 3 గలతీ పత్రిక. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399525570. నేటి ఈ కార్యక్రమం ద్వారా దేవుడు తన బిడ్డలకు భయంకరమైన తీర్పు నుండి రక్షించడానికి అనేకమైన ముందస్తు హెచ్చరికలను ఖచ్చితంగా ఇస్తాడనే గొప్ప సత్యాన్ని మనం నేర్చుకున్నాం. లోతును రక్షించాలనుకున్న దేవుడు నిన్ను, నన్ను అదేవిధంగా రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఈ సత్యము మనలను ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించేదిగా ఉంటుంది. ఇంకా మీకేమైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ లేక ప్రార్థన మనవులు కానీ ఉంటే క్రింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. స్తుతి 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 ఆరాధన నీకే. స్తుతి 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 ప్రతిభా సంపన్నుడా. స్తుతి 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 ఆరాధన నీకే. స్తుతి 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 ప్రతిభా సంపన్నుడా. యుగ యుగములలోనున్న దేవా, తరతరములలోనున్న ప్రభువా. యుగ యుగములలోనున్న దేవా, తరతరములలోనున్న ప్రభువా. స్తుతి 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 ఆరాధన నీకే. స్తుతి 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 ప్రతిభా సంపన్నుడా. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.